అంటే మీరు టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళేటప్పుడు అందరితో సంప్రదించారా? కార్యకర్తలు అందరినీ కూర్చునబెట్టిన, కార్యకర్తలను అభిప్రాయం అడిగిన, భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. తెలంగాణ మూమెంటు మనం ఎదురుపోతే చెడ్డ పేరు వస్తుంది, ఇట్లా రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. కానీ వాళ్ళందరికీ ఒకటే ఏం చెప్పినంటే అల్టిమేట్ సరే తెలంగాణ ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది అనేదే తెలియదు. ఇది 60 ఏళ్ళ పోరాటము. మనకు ఒక అవకాశం వచ్చింది, పబ్లిక్ దగ్గర కావాలి, సర్వీస్ ఇవ్వాలి, మనం ఏదో చూపించాలి, గవర్నమెంట్లు ఉంటేనే పనులు అవుతాయి. కాబట్టి నేను ఒక డిసిషన్ తీసుకున్నా, ఇది మేలు అవుతుంది అని అనుకుంటే మీరు అందరూ నాది ఆమోదించుండంటే అప్పుడు వాళ్ళందరూ మొదటి నుంచి కూడా ఏంటంటే నా దగ్గర ఉన్న క్యాడర్ ఎప్పుడు కూడా నా డిసిషన్ ఫాలో అవుతారు. ఓకే, అదొక నాకు సపోర్ట్, మేజర్ సపోర్ట్. అది ఒకవేళ ఆనాడు వాళ్ళు వ్యతిరేకించిన వద్దు టీఆర్ఎస్లోనే ఉంటామని అంటే ఆ అవకాశం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే ఇప్పుడు బీజేపీలో నా ఎంబడ పనిచేసిన వాళ్ళందరూ అట్లనే కంటిన్యూ అవుతున్నారు. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పనిచేసిన వాళ్ళే, నేను బీజేపీ యాక్టివిటీలో ఉన్నప్పుడు వాళ్ళే, టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళే, అదే కార్యకర్తలు అదే క్యాడర్. కాబట్టి మొదటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా తీసుకుంటూ వెళ్తున్నాయి. కాబట్టి సింగిల్ డిసిషన్ మీదనే ఎక్కువ ఫాలో ఉండే. ఇక ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు. నేను అందరూ అభిప్రాయం తీసుకొని డేర్ స్టెప్ వేసిన, రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళిన, సక్సెస్ఫుల్ అయినా. నాకు అప్పుడే కదా నేను ఎమ్మెల్యే అలా కాగానే నాకు ఇమ్మీడియట్లీ నాకు ఐఐటి ఇచ్చిండు. నేను అదే టైంలో ఐఐటి ఇచ్చిండు నాకు రాజశేఖర రెడ్డి. నన్ను అసెంబ్లీలో పిలిచి అన్నాడు, జగ్గారెడ్డి ఒక ఐఐటి వచ్చింది, నీ కాన్షియన్స్కి ఇస్తా, 600 ఎకరాలు ఇప్పిస్తే నీకు మంచి అవకాశం ఉంటుంది, ఆ ఏరియాలో మంచి డెవలప్ అవుతుంది, మంచిగా ఉంటుంది అంటేనే. బాసరా అది బాసరాలో ఉండే ఐఐటి ఇమ్మీడియట్లీ నాకు శాంక్షన్ ఇచ్చింది. బాసరకే 2000 కోట్ల ప్రాజెక్ట్ కదా అది. బాసర ప్రపోజల్ ఉండే సంగారెడ్డికి ఇచ్చింది. సంగారెడ్డికి అంటే ఆ క్రెడిట్ మీదే అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు కాబట్టి ఐఐటి వచ్చింది, ఫండ్స్ వచ్చినాయి. ఎస్, గిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డితో లావాదేవీలు, డబ్బుల వ్యవహారం ఏం రాలేదు. మంచి సాన్నిహిత్యం ఉండేది అంటుంటారు మీకు రాజశేఖర రెడ్డి గారితో. అంటే టీఆర్ఎస్ నుంచి వచ్చిన మీకు అంత అంటే తెలంగాణలో అప్పటికే చాలా సీనియర్ వాళ్ళు ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక పొలిటీషియన్. ఆయన పొలిటీషియన్ అంటే ఆయన ఎవరిది ఇండివిజువల్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఎవరిది వాళ్ళ మెయింటెనెన్స్ చేసేటోడు. ఆయన గ్రూపు అంటే ఈ 10 మంది మీద ఒక నాయకుడు ఉంటుండేది కాకుండా ఇండివిజువల్ అప్రోచ్ ఇదే ఎక్కువ నడుస్తుండే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా. కాబట్టి ఆయన అందరినీ అట్లా రిసీవ్ చేసుకుంటుండే. దట్ అప్పటికే అంటే గట్టి వ్యక్తి జగ్గారెడ్డి అనేది కొద్దిగా నోటెడ్ ఉన్నాను. కాబట్టి నేను కొద్దిగా ఆయనకి ఇంకా కొద్దిగా దగ్గర అయిపోయాను. అట్లా చాలామంది సీనియర్లు ఉన్నా కూడా జగ్గారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం వేరే ఉంటుంది, చాలా క్లోజ్గా ఉండేవారు అన్నమాట. అది అవకాశం నాకు రాజశేఖర రెడ్డి గారితో ఫస్ట్ స్టార్ట్ అయింది, ముఖ్యమంత్రితో ఆ సన్నిహితము. కారణం ఏంటంటే నా యాక్టివిటీసే, వేరే కారణాలు ఏం లేవు. నా స్ట్రాంగ్ డిసిషన్లు, నా స్టైలు, నా సిస్టము, నా యాక్టివిటీసు వాళ్ళు బాగా ఇష్టపడేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళంతా ఏమని పిలిచేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని? జనరల్గా ఆయన జగ్గా అని పిలుస్తాడు. ఆయన జగ్గా అని పిలుస్తాడు. ఆయన జగ్గా, వాడు జగ్గా అంటున్నాడు. వాడు జగ్గా, వాడు జగ్గా, వాట్ అంటారు ఆయన ఫస్ట్. వాట్ పదం ఎక్కువ, వాడు జగ్గా అంటాడు. వాట్ జగ్గా అంటాడు. ఎలా ఉండేది ఆ పిలుపు మీకు? ప్రేమతోటి ముఖ్యమంత్రి స్థాయిలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు నాకు రాజశేఖర రెడ్డి గారు. ఆ పిలుపులో ఎలా ఉండేది మాధుర్యం మీకు? అసలు నేను ఆయన అప్పటికే ఆయన గురించి తెలుసు కాబట్టి పోయినా. ఇప్పుడు నాయకుడు అనేవాడు ఆదరించేటోడు, ఆదుకునేవాడు ఉండాలి. అది నాయకుని స్టైల్. అట్లుండే దగ్గరికి ఎవరైనా పోతారు, ఆ స్టైల్ అయినా కాబట్టి పోయినా. కేసీఆర్ స్టైల్ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ నుంచి వచ్చేసిన. అంటే మీరు ఎవరితోనైనా కలిసిపోతారు. అంటే రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కూడా వచ్చిన సీఎంలతో కూడా బాగానే కలిసిపోయారు మీరు, బాగానే ఉంటారు. రోషే గారు అంటే జనరల్గా ఏంటంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇంపార్టెన్స్లోనే అదే టైంలో మంచి మూవ్మెంట్ నడుస్తుంది. అప్పటికే జిల్లాలో నాకు, హరీష్కి, నాకు కేసీఆర్ వార్నింగులు, అంటే మేము వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడము, ఇలాంటి మూవ్మెంట్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళకి వ్యతిరేకంగా పొలిటికల్గా. దాన్ని వాళ్ళు ఆ టైంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుతుంటే వాళ్ళు దాడులు చేయడం ఇవన్నీ జరుగుతున్న టైంలో నేను రివర్స్ యాంటీగా నేను వార్నింగ్లు ఇచ్చి స్టార్ట్ చేసిన. అప్పటికి హరీష్ రావుకి, నువ్వు రా చూసుకుందాము, హరీష్ రావు నువ్వు
నువ్వు సంగారెడ్డికి రా చూసుకుందామని ఈ వార్నింగ్లు స్టార్ట్ అయ్యే టైంలో ఆ టైంలో తెలంగాణలో నేను ఒక్కనే డేర్ చేసిన ఆ రోజులలో అది కొద్దిగా ఆయనకు నచ్చింది అంతే. అప్పటికింకా ఈ తెలంగాణ సబ్జెక్ట్ ఇంకా మూమెంట్ స్టార్ట్ కాలే. ఇప్పుడు నేను చాలా సందర్భాలు కూడా చెప్పిన కేసీఆర్ తెలుగుదేశంలో స్థానం దొరకక అవకాశం లేక పార్టీ పెట్టుకొని పార్టీ ద్వారా నాయకుడుగా ఎదగాలని చూసిండు తప్పితే నిజంగా తెలంగాణ బతుకులు ఎండిపోయినాయి, తెలంగాణ బతుకులు రోడ్డు మీద ఉన్నాయి అని వచ్చింది పెట్టిన పార్టీ కాదు అది. ఎందుకంటే నాకు బాగా ఐడియా ఉంది, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చిన్న రాష్ట్రాల్లో ఉపయోగం లేదు అని ఇదే టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన వాయిస్ ఇచ్చిండు. అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి అవి. ఆయన అంటే భిన్నాభిప్రాయాలతో వచ్చిన నాయకుడు ఆయన కూడా. ఇప్పుడు ఆయన కూడా ఏంది, ఇప్పుడు మేము ఎట్లా పార్టీలు చేంజ్ చేసాం ఆయన కూడా చేంజ్ చేసిండు. ఆయన యూత్ కాంగ్రెస్లో పనిచేసిండు, కాంగ్రెస్లో పనిచేసిండు, టీడీపీలో పనిచేసిండు. టీడీపీలో ఆయనకు మంచి స్థానం దొరకకపోయేసరికి టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవ్వకపోతే మళ్ళీ ఆయన సేమ్ మాతీరు ఒక మంత్రి అట్లనే ఉంటుండే, మన ఎమ్మెల్యే అంతే అంతే ఆయన ఎమ్మెల్యే మంత్రిగానే ఉంటుండే, అట్లనే ఉంటుండే, ఏమి ఉండకుండా ప్రత్యేకంగా.